హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా షిరిడి యాత్రలో మీకు ముంబైలో ఒక దర్గా చూపించడం మర్చిపోయానండి. ఈ దర్గాని హజీ అలీ దర్గా అంటారు. ఇది సముద్రం మధ్యలో ఉన్నట్టు ఉంటుందండి. అటు ఇటు మనకు సముద్రం కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈ దర్గాకి వెళ్ళే దూరం అండి 750 మీటర్లు అని చెప్పారు. అంటే చాలా దూరం అనిపించింది. మేము ఎంతసేపు నడిచామోనండి. అయితే మా కారు వాడు ముందే ఆపేశాడనమాట. మరాఠీ అతను, ఈ ముంబై ట్రాఫిక్ మీకు చెప్పాను కదా ఎంత ట్రాఫిక్ ఉంటుందని చెప్పని ముందే ఆపేశాడనమాట. దర్గాకి వెళ్ళే ముందర ఇలా షాపింగ్ కూడా ఉందండి. ఇక్కడ పువ్వులు అయితే ఎంత బాగా కట్టారండి. అయితే ఆ దర్గా మీద వేసే క్లాతులు కూడా బాగా అమ్ముతున్నారండి ఇక్కడ. అయితే మేము చేసిన ఒక పొరపాటు ఏంటో చెప్పనా అండి, షాపింగ్ మాత్రం చేయలేదండి. అంటే ఇవైతే మనం తీసుకోమనుకోండి, మామూలుగా అసలు ఎంత చవకోటండి. ఊరికే హ్యాండ్ బ్యాగ్స్ పెద్ద పెద్దవండి పెట్టుంటే ఊరికే అడిగాను అనమాట నేను. ఎంతండి అని అడిగితే నడుస్తూ అడిగితే వాడు 150 చెప్పారండి. 100కి ఇస్తారేమో మరి. అసలు ఎంత చౌకగా అనిపించిందండి. మనకైతే 200 రూపాయలు పైనే కానీ ఈ లోపు ఉండదన్నమాట. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే ముంబైలో మాత్రం అసలు షాపింగే చేయలేదండి. కానీ చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ కూడా చెవులు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, వాచీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ముంబై నుంచి ఏదైనా ఒకటి గుర్తుగా తెచ్చుకుందామన్నా కూడా తెచ్చుకోలేకపోయాం అనమాట. కాకపోతే షాపింగ్ మాత్రం ప్రతి చోట ఉందండి, మేము వెళ్ళిన ప్రతి చోట. అయితే మీరు కూడా చూసి సరదా పడతారు కదా, ఇలా చూస్తే ఎవరికైనా కొంచెం షాపింగ్ చూడడం అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా నాలాంటి వాళ్ళకని చెప్పని నేను ఈ షాపింగ్ తీస్తున్నాను అనమాట. ఇది చూసారు, ఇక్కడ పాత్రలు కూడా ఉన్నాయండి, కానీ ఏమీ అడగలేదు మేము. ఆ తర్వాత అండి ఇలా గుహలాగనమాట, లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది కూడా చాలా దూరం ఉందండి. అందులో మంచి ఎండలో వెళ్ళామేమో. అసలు మేమైతే బాగా దెబ్బతినేసాం అనమాట, ఎండ దెబ్బ. ఈ నడుస్తూ వెళ్తున్నాం. కాకపోతే అలా చూడాలి, మనం ఒక కొత్త ప్లేస్ చూస్తున్నామంటే అది ఆనందం అనమాట. ఇగో మా భారతి గారు మనవడండి, మా వెనకాల అలా మా సుభద్ర ఉంది. ఇలా అందరం అనమాట, అందరం కలిసే వెళ్ళాము. అయితే అసలు ఇలా నడుచుకుంటూ వెళ్ళాలండి, చాలా దూరం ఉందన్నమాట. ఈ గుహలాంటి ప్లేస్ దాటిన తర్వాత మనకి ఇంకొంచెం పొడవుగా ఇంకా బాగా దారి కనిపిస్తుందండి. ఇది కూడా అంతే అనమాట, సేమ్ అలాగే ఉంటుంది. అది కొంచెం చీకట్లా అనిపించింది, ఇది కొంచెం బాగా వెలుతురుగా ఉందన్నమాట. ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే ఇది దాటిన తర్వాత మనకి సముద్రం కనిపిస్తుందండి. అయితే ఇక్కడ మనం నడుస్తూ వస్తూ సముద్రం దగ్గరికి, అంటే ఇంకా సముద్రం కనిపిస్తుంది అనగా ఇక ఎదురుగుండా వచ్చేవాళ్ళండి. అదిగదిగో అంబానీ హౌస్, అదిగదిగో అంబానీ హౌస్ అని చూడడం అండి. అంటే అక్కడికి కూడా అంబానీ ఇల్లు కనిపిస్తోందండి. యాంటీలీ అంటే దూరం నుంచి కనిపిస్తుంది అనమాట. కొంతమంది ఇలా చూసేవాళ్ళు కూడా కనిపించారు మాకు. భలే నవ్వు వచ్చిందండి. ఇదిగోండి, ఇది గుహలాగా ఉన్న ప్లేస్, అంటే పైన టాప్ ఉన్నదనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఓపెన్ అయిపోతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళందరూ అలా అనుకోవడం మేము విన్నామండి. ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడ దాకా నడవాలి. ఇక్కడి నుంచి మనకు సముద్రం కనిపిస్తుంది, ఇటువైపు సముద్రం కనిపిస్తూ ఉంటే ఫోటోలు దిగేవాళ్ళు ఫోటోలు దిగడం. అసలు ఇక్కడ ప్లేస్ అయితే భలే బ్యూటిఫుల్గా ఉందండి. నేను ఇక్కడ ఫోటో దిగలేకపోయాను. ఈ బీచ్ దగ్గర అయితే ఈ సముద్ర పొడ్డును దిగలేదండి. ఇదిగోండి, ఇలా వస్తూ చూస్తూ అందరూ అనమాట ఎదురుగుండా చూసేది చూపించుకుంటూ నడుచుకుంటూ వస్తారనమాట. కానీ భలే బ్యూటిఫుల్గా ఉందండి ముంబై అయితేను. చూసారా, దూరంగా కనిపిస్తుంది మనకి హజీ అలీ దర్గా. ఇక్కడ ఈ రాళ్ళు ఇలా ఉన్నాయి కదా. అయితే అండి మనం ఇంకా ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఏంటో నాణేలు కూడా అమ్ముతున్నారండి, పాతవి, ఎప్పటివో అనమాట నాణేలు, మనకి తెలియనివి కూడా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇదంతా సముద్రమేనండి. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నామండి. ఇంత దూరం నడిచామని మాకైతే అనిపించలేదండి. మధ్యలో ఎండకు కొంచెం ఫీల్ అయ్యాం కానండి, ఇలా నడుస్తూ అటు ఇటు నీళ్లు ఇలా చూస్తూ ఉంటే మాత్రం చాలా బాగుంది. ఎంతమంది ఇక్కడ ఫోటోలు దిగుతున్నారండి. చాలా బాగుందండి ఈ ప్లేస్ కూడా. అసలు చూసారా, అటువైపు అయితే వంతెనలాగా ఉంది చూసారా, రౌండ్గా ఎంత ఎత్తున్నాయో బిల్డింగ్స్ కూడా అండి, అగ్గిపెట్టెల్లా కనిపిస్తున్నాయి దూరానికి. ఇలాంటి అందమైన ప్లేసెస్ చూసుకుంటూ మా నడక ముందుకు సాగిందండి. ఇక్కడ కూడా ఏవేవో తినుబండారాలు అవి అమ్ముతున్నారనమాట. నేరేడు పళ్ళు, తినుబండారాలు ఎక్కడ చూసినా అవి కనిపిస్తూనే ఉన్నాయన్నమాట. మేము అలా ముందుకు వెళ్తూ కూడా మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళని వెనక్కి తిరిగి తీశానండి. ఇదిగోండి, వీళ్ళందరూ నిదానంగా నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. ఎండేమో బాగా ఉంది అనే ఫీలింగ్ అనమాట వీళ్ళందరికీ. అలాగే చక్కగా ఈ రాళ్ళ మీద కూర్చుని మా ఫ్రెండ్స్ అందరూ ఇష్టమైన వాళ్ళు ఫోటోలు దిగారండి. దిగుతూ నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దాకా వచ్చాక అబ్బాయి ఇంకా ఎంత దూరం ఉంది, ఇదంతా నడవాలా మనం అని. అయితే ఇంక దగ్గరకు వచ్చేసామండి. అయితే ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం గోడలాగా ఉందండి సముద్రం మధ్యలో. అంటే కొంత దూరం నడిచి వెళ్ళి మనం చూడొచ్చు అనమాట. అలా కూడా ఉంది. చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్గా ఉన్నవాళ్ళు వెళ్ళి చూస్తున్నారండి ఆ మధ్యలో అనమాట. ఎడం చేతి వైపు గోడలాగా ఉందండి కొంత దూరం అనమాట. మేము కూడా వెళ్దాం అనుకున్నాం కానండి, అప్పటికి ఇంకా టైం సరిపోలేదు మాకు. చెప్పాను కదండి, మేము ఒక్క రోజులో వెళ్ళాం కదా, అందుకని మేము ఆ మధ్యలోకి వెళ్ళి చూడాలి అనేది జరగలేదన్నమాట.
అయితే ఎలాగైతేనే దర్గా దగ్గరకు వచ్చేసామండి. అయితే ఈ హజీ అలీ దర్గా చూడడానికండి హిందువులే కాదండి, ముస్లిమ్సే కాదండి, అన్ని మతాల వాళ్ళు వస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు రకరకాల వాళ్ళు అనమాట. అంటే ఇది చూడాలి, ఇది ఒక కట్టడం అనే ఇంట్రెస్ట్తో అనమాట అందరూ వస్తున్నారు ఇలాగా. చాలామంది చాలా రకాల వాళ్ళు ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు దర్గా అంటే ముస్లిమ్సే ఎక్కువ వస్తారు, ఇలా మతాలు ఇవన్నీ ప్రచారం ఇలా అనుకుంటారు కదా. కాదండి, ఒక మంచి కట్టడం చూడాలి, ఒక అద్భుతమైంది, సముద్రం మధ్యలో కట్టారు అనేసరికి అందరూ ఇంట్రెస్ట్గా బాగా మనలాగే అనమాట అలా వచ్చారనమాట అండి. చాలా రకాల వాళ్ళు కనిపించారు. ఆ రోజు జనం కూడా బాగా ఎక్కువ ఉన్నారండి. అసలు ఈ రోడ్డు అంతా నడుస్తూనే ఉన్నారనమాట. లోపల కూడా బాగా ఉన్నారండి. అయితే ఈ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్పులు వేసుకోకూడదని అన్నారనమాట. ఇదే ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్తాం అనమాట మనం. అయితే అండి ఈ మా షిరిడి యాత్రలో ఈ ముంబై చూడడం కూడా ఒక గొప్ప విశేషం అని చెప్పాలండి. అందులో ఈ దర్గా చాలా ప్రత్యేకం అన్నారు. ఫస్ట్ ఏమో సముద్రం మధ్యలో కృష్ణుడి గుడి ఉందా అని అన్నారండి. కానీ అదేమిటో మాకు తెలియలేదన్నమాట. కానీ ఈ దర్గా అయితే చెప్పారు, ఉంది, చూపిస్తామని చెప్పని. అందుకని వెళ్ళామండి. ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ దర్గా కూడా అందరూ చూడవలసిన ప్లేసేనండి. లోపల కూడా మనకి కోవాకి సంబంధించినవి అమ్ముతున్నారండి ప్రసాదాలుగా. అవి తీసుకుని లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళకి పెట్టి మరి నమస్కారం చేసుకుంటారేమో. మనకి ఈ సాంప్రదాయం తెలియదు కాబట్టి నేను కూడా మేము పార్టిసిపేట్ చేయలేదండి. ఊరికే నమస్కారం పెట్టుకుని వచ్చేసాం మన పద్ధతిలో. ఇక్కడి నుంచి ఇంకా లోపలికండి మా వాళ్ళ కోసం వెయిటింగ్ అనమాట. కొంచెం ముందుకు నడిచి పిల్లలైతే కొంచెం ముందుగా వచ్చేసారు కదా, వాళ్ళు మళ్ళీ మేము వస్తున్న వరకు వెయిటింగ్. ఇక్కడ కూడా ఇవి అమ్ముతున్నారండి. ఏవో చెద్దర్లు ఏదో అన్నారండి ఇక్కడ. అవి కూడా లోపల అదేనండి సమాధి మందిరంలా ఉంటుంది కదా దర్గా అంటే, అక్కడ వేస్తారేమో మరి. ఈ లోపలికి వెళ్ళాలండి. ఆ గ్రీన్ కలర్ నెట్ ఉంది కదా, ఆ నెట్ ఉన్న ప్లేస్ నుంచి దర్గా అనమాట మొత్తం లోపల. అక్కడ ఏవో పూజలు అవి జరుగుతున్నట్లుగా ఉందన్నమాట. ఈ పక్కన కూడా చిన్న నర్సరీ ఉందండి మొక్కలతో. కాకపోతే అండి ఇవి మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉన్నా నేను ఇవి మాత్రం లోపలికి వెళ్ళి చూసే అంత టైం అయితే మాకు లేకపోయిందండి. చెప్తున్నాను కదా, టైం డెఫిషియన్సీ అనమాట. వీళ్ళందరూ అయితే లోపలికి వెళ్ళేవో నమాజులు అవి చేసుకుని కూడా వచ్చారండి కొంతమంది వాళ్ళు. ఇలా మామూలు వాళ్ళు కూడా వచ్చారులేండి. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్తాం అనమాట. ఇక్కడ చెప్పులు విప్పేసి లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవో మరి లోపల వాళ్ళ సంబంధించి ఏవో పూజల్లాగా చేస్తున్నారనమాట. దూరం నుంచి అంటే మన దర్గా లోపల దగ్గర దాకా మన ఏం పంపించలేదండి. ఇక్కడేనండి, అదిగో చూసారా లోపల ఏవో అలా చేస్తున్నారనమాట. తర్వాత ఇక్కడ ఒక ఆయన నించుని ఆ నెత్తి మీద నెమిలి పింఛన్ లాంటిది ఏదో అది ఉందండి, అది పెట్టి నెత్తి మీద ఏదో ఇలా అంటున్నారనమాట. అలా చేస్తే మనలో ఉన్న నెగిటివ్స్ అన్నీ పోతాయని ఏదో అంటారు కదా, అలా అనమాట. ఇక్కడైతే నమాజ్ చేస్తున్నారండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.